కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో జై భీమరావు భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తన స్వగ్రామమైన చందుర్తి గ్రామానికి జగ్గారపు మల్లికార్జున చేరుకోగానే గ్రామస్తులు హారతులు పట్టి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గారపు మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామం నుండి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించానని, ఇక్కడ నుండి ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి మనిషిని కలిసి ఓటు విలువను తెలుపుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తానని, తమ పార్టీ దశ దీవెనల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తానని, తమ జై భీమరావు భారత్ పార్టీ సిద్ధాంతాలను, ప్రణాళికలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతానని, తద్వారా గెలుపుకు చేరువవుతానని, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ నందన్, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, స్నేహితులు పాల్గొన్నారు. నేను మీ మల్లికార్జున మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నా స్వగ్రామం అయిన చందుర్తి గ్రామం నేను రావడం జరిగింది. 2003 సంవత్సరంలో చదువు నిమిత్తం ఇదే ఊరు నుండి బయటికి వెళ్ళిన నేను అనేక సందర్భాల్లో పండగలకో ఏదైనా ఒక కార్యక్రమం, మంచి చెడు కార్యక్రమాలకు రావడం జరిగింది తప్ప ఒక బాధ్యతగా ఎన్నికల లాంటి ఒక వ్యవస్థలో వచ్చిన తర్వాత ఇదే నా మొదటి రోజు కాబట్టి ప్రజలందరితో కూడా మమేకమై వాళ్ళందరి సూచనలు, సలహాలు వాళ్ళు ఆశీర్వదించాలని కోరి నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు ఇదే పిఠాపురం నియోజకవర్గానికి రావాల్సి వచ్చింది, అన్ని విషయాలు కూడా నా సొంత ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఆశీర్వదించిన తరువాత ఈ ఎలక్షన్ ప్రచారానికి నేను రావడం జరిగింది. జై భీమరావు భారత్ పార్టీ రాజకీయ పార్టీలో జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. పద్మశాలి సంఘానికి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. బీసీ సంక్షేమ సంఘానికి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఒక మంచి సైన్యంగా అన్ని ఆలోచనలతో, ఒక మంచి జ్ఞానంతో, ఒక చదువుతో, ఒక సంస్కారంతో నా సొంత గడ్డ మీద నా చందుర్తి గ్రామంలో నేను అడుగుపెట్టడం జరిగింది. మిత్రులారా, వీళ్ళందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా ఇదే 2024లో ఎమ్మెల్యేగా గెలవడము లేదా వేరే ఒకరిని ఓడించడము తప్పకుండా నా చేతుల మీద జరుగుతుంది. కానీ 2024 నుండి ఇదే చందుర్తి గ్రామంలో ఇక్కడే నేను కూడా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. మా ఊరికి, మా మండలానికి, మా జిల్లాకు, మా నియోజకవర్గానికి ఎవరో వచ్చిపోతే ఏమీ చేయకుండా వెళ్ళిపోతాను అంటే కుదరదు. ప్రశ్నించడానికి మల్లికార్జున వచ్చాడు వీళ్ళందరి తరఫున అని ఒక ముద్ర వేసి తప్పనిసరిగా మీ అందరికీ చూపిస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. పార్టీల కోసం నేను ఈరోజు వచ్చాను కాబట్టి మా ఊరు ఏ పార్టీ ఏది చేసింది అని తప్పకుండా నేను ఈరోజైతే మాట్లాడను. కానీ ఏదో ఒక రోజు అతి త్వరలో ఏదో ఒక పార్టీ 2024లో నెగ్గిన తర్వాత వాళ్ళు సరైన రీతిలో నా గ్రామాన్ని, నా నియోజకవర్గాన్ని, నా మండలాన్ని సరిగ్గా తీసుకుని వెళ్ళకపోతే, ఒక మోడల్ గ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దకపోతే మొదట ప్రశ్నించేవాడిగా నేనుంటాను అని ఈ మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మాటిస్తూ ఉన్నాను. ఈ మాట నేను నిలబెట్టకపోతే 2029లో ఈ నియోజకవర్గానికి కూడా రాను అని మరొక్కసారి మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఇన్ని సంవత్సరాల కాలంలో మా ఊరు మామూలుగా అన్ని గ్రామాలలాగే చాలా తక్కువ రీతిలో డెవలప్ అయింది తప్ప అనుకున్న రీతిలో డెవలప్ కాలేదు. సమస్య ఎక్కడ ఉందా అని నేను కొన్ని సంవత్సరాల నుండి ఇంటర్నల్గా అనేక పర్సన్ల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాను. ఈ ఊరి కోసం, ఈ మండలం కోసం, ఈ నియోజకవర్గం కోసం తప్పనిసరిగా
కొన్ని పదుల సంవత్సరాలు ఆరోగ్యం సహకరించినంత వరకు కూడా, బ్రతికున్నంత వరకు కూడా ఇక్కడే ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు వీళ్ళందరి ఆశీర్వాదాలతో ముందుకు రావడం జరిగింది. తప్పనిసరిగా మరొకసారి వచ్చినప్పుడు పూర్తి స్థాయి రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయనేది తప్పనిసరిగా మాట్లాడతాను. ఈ రోజు అంతా మాత్రం మా వాళ్ళందరితోటి కలిసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని హ్యాపీగా ఈ ప్రచారాన్ని ముగించాలని అనుకుంటున్నాను.